శ్రీకూర్మం దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. కూర్మ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారానికి అంకితం చేయబడింది. గర్భగుడిలో శ్రీ కూర్మనాథ స్వామి విగ్రహం తాబేల ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం సముద్రానికి సమీపంలో ఉంది. ఇది పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. ఈ ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం పీతలతో తయారు చేయనది మరియు పవిత్రకు చిహ్నం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్రంలో ఉండేది. శివుడు ఈ ప్రదేశాన్ని క్షీరసాగరం నుండి తాబేలు రూపంలో బయటకు తీసుకొచ్చాడు. దేవతలు శ్రీ విష్ణువుకు కూర్మ రూపంలో పూజించడం వలన ఈ ఆలయం స్థాపించబడింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడినదిగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పద్మ పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం ఈ ఆలయ విశిష్టతను వర్ణించబడ్డాయి. గర్భగుడిలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామి విగ్రహం తాబేలు రూపంలో ఉంటుంది. ఈ ఆలయంలోని శిల్పాలు చాళుక్య, ద్రావిడ మరియు కళింగ శైలులు మేళవింపుగా ఉన్నాయి. సాధారణంగా హిందూ దేవాలయాలు తూర్పు దిశగా ఉంటాయి, కానీ శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం మాత్రం పశ్చిమ దిశగా ఉంటుంది. ఇక్కడ శివుడు, విష్ణు విగ్రహాలతో పాటు భూదేవి, శ్రీదేవి విగ్రహాలు ప్రత్యేక శైలిలో ప్రతిష్ఠించబడ్డాయి. రథసప్తమి రోజున శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో స్వామివారిని ఊరేగిస్తారు.